చిన్న వాన వడంగానే బజార్ల పొంటి పెద్ద వరద, దాంతోని ఇల్లంతా బురద, ఎటు చూసినా గలీజ్ నీళ్ళే. అంత మన్ను మశానం పేర్కపోయి గల్లీ మొత్తం ఈగలు దోమలతోని అడ్డదాకుల రోగాలు జరాలు. ఇంత అయితున్నా ఇటు దిక్కు తొంగి చూసినోళ్లే లేరు అని శానా జాగల్ల పబ్లిక్ గిట్లా అల్ల వరద బాధలను చెప్పుకుంటున్నారు. మరి ఎన్నడూ లేంది ఒకటే వానకు వరదలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇగో ఇందుకు. సక్కదనాల చెరువును చెరవట్టిర్రు, కబ్జా చేసి ఇండ్లు లేపిర్రు. అది మీ తాతల సంపాంచి పెట్టినట్లు ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరు ఇండ్లు కట్టినారు మీ పనిదలుగా పెట్ట అని కబ్జా రాయుళ్ల మీద సర్కార్ మస్తు గరమైంది. అధికారులు ఏడున్నా ఎంటనే పోవాలే, ఎవడెవడు కాయిదాలు కల్పలు లేకుండా చెరువును ఆగం పట్టించి ఇళ్లు కడుతుర్రో వాడిని దొరకబట్టాలే. ఎటు చూసినా అంతు దొరకనంత ఉండే చెరువును ప్లాట్ల లెక్క మార్చి ఇండ్లు దందాలు చేస్తుర్రు. మోదాలు గల సంగతేందో మీరు చూసినోళ్ళు కావాలే అని చెప్పంగానే రంగారెడ్డి జిల్లాలున్న శివరాంపల్లి చెరువు కాడికి పోలీసులు మందకు మంద దిగిర్రు. అప్పటికే పెద్ద పెద్ద లంకిన్లను కూడా పిలిచి తయారుంచిర్రు. ఇక తొవ్వలన్నీ బంద్ చేసి కూల్చుడు మునుం పెట్టిర్రు. కడతానికి నెలలకు నెలలు పడుతుంది గాని కూలగొట్టుడు మాత్రం నిమిషాల మీద ఒడిపిచ్చిర్రు. సరే సర్కార్ పూనుకున్న గీ పని ముద్దుగానే ఉంది గాని అయ్యా ముఖ్యమంత్రి గారు, గీ ఒక్క శివరాంపల్లెలనే కాదు పట్నంలో ఎన్ని చెరువులున్నాయో వీటి మీద కూడా గిట్లనే నజర్ పెట్టుర్రి. ఒక్కో కడ లోకల్ నాయకులు అధికార పార్టీ లీడర్లంతా మాకు తెలిసినోళ్లే, మేము ఏం చేసినా నడుస్తదని కొందరు గంప గుత్తగా పదురుకొని చెరువులను పొతం పెడుతుర్రు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను హంబుక పెడుతుర్రు. అదేదో అలా తాత జాగిరన్నట్లు జాగమల్పుకొని సిమెంట్ ఖనీలు నాటుతుర్రు. గీ నమూనాల చెరువులన్నీ కబ్జాలే. గీ వానాకాలంలో చిన్న వరదొస్తే చాలు మా గల్లీలన్నీ మునిగిపోతాయి. ఇదేందని మా అసొంటి చుట్టుపట్టున్నోళ్లు ఎదురు తిరిగి అడిగితే కబ్జా రాయుళ్ల బెదిరింపులు ధమ్కీలు ఎట్లుంటాయో మీకు ఏర్కున్న ముచ్చటే. లోకల్ నాయకులు ఇచ్చే లచ్చుమచ్చలకు ఆశపడి ఇటు దిక్కు పోలీసోళ్లు కూడా వస్తలేరు. మా అసొంటి పేద బక్కోళ్లు అన్ని కాయిదాలుండి చిన్న గుడిసె వేసుకున్నా అధికారులకు 1.25 తొరలు కనబడతాయి. ఎంటనే ఉరికొచ్చి వేసుకున్న గుడిసెను పీకేసిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఈ కాడ నుంచైనా గీసొంటి కబ్జాగాళ్లను మాత్రం ఇడిచిపెట్టకుర్రి. ఇప్పటికీ ఎన్ని చెరువులు కబ్జా అయ్యి ఆగమైనాయో అన్ని లెక్కలు తీసి అలా తాట తీయుర్రి. మా అసొంటోళ్ళ బతుకులు ఆగం కాకుండా చూడుర్రి సార్ అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పట్నం పబ్లిక్.